బేసిక్ ఏమైంది, ఒక పర్సన్కి షుగర్ యూజువల్లీ ఏజ్ తోటి ఏమొస్తుంది, షుగర్ వస్తుంది. పెద్దవాళ్ళు పేరెంట్ ఆయనకి షుగర్ ఎక్కువ ఉండటము, దాంతో కిడ్నీ డయాలసిస్ అంతా బాగా సీరియస్ అవ్వటము, దాంతో ఆ మనిషి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవటము, ఆ గచ్చిబౌలిలో ఏదో హాస్పిటల్లో జరిపించారు. ఒకసారి కోమాలోకి వెళ్ళారు అంటే వెంటిలేటర్ మీద దాదాపుగా రోజుకు ₹1,00,000 ఖర్చు అవుతాయి. దాదాపుగా ₹1,00,000 ఖర్చు అని అంటే నీకు 5 లక్షలు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అంటే ఓవరాల్గా నువ్వు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండగలుగుతావు? 3 రోజులు, 4 రోజులు. ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి, డయాలసిస్ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తి 5 లక్షలతోటి 4 రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి బయటికి రాగలుగుతాడా? అసలు ఎంతవరకు సర్వైవ్ అవుతారా గ్యారంటీ లేదు. సో అక్కడ ఎంతవరకు కుదిరితే అంతవరకు మనీని పంపించాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ. సో ఈయన కేసులో ఏం జరిగింది, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల కంపెనీ ఎంత చెప్పాడు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారట, అరే బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పేరెంట్స్ వీళ్ళందరికీ సరిపో, బట్ వెళ్ళలేదు. మళ్ళీ శాలరీస్ ఏం తక్కువ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 4 లక్షలు సంపాదిస్తారు, కానీ బయట హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు, అదొక ఎక్స్పెన్స్ లాగా ఫీల్ అయ్యారు.